హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ కొబ్బరి అండి. ఎలా ఒకసారి చేసి చూడండి, టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంటుంది. దొండకాయలు ఇష్టపడిన వారు కూడా చాలా ఇష్టంగా అయితే తినేస్తారు ఇలా చేసి పెట్టినట్లయితే. ఫస్ట్ వచ్చేసి నేనైతే అరకిలో దొండకాయలు అయితే తీసుకున్నాను. ఒక్క దొండకాయని 4 ముక్కలుగా అయితే ఇలా సన్నగా పొడవుగా అయితే కట్ చేసుకోండి. ఇలా దొండకాయలు కట్ చేసిన తర్వాత ఇందులో కావాల్సినవి తాలింపు దినుసులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, పల్లీలు, 1 కప్పు వరకు తురిమిన కొబ్బరి అయితే తీసుకోవాలి, పచ్చి కొబ్బరి అండి. ఇలా ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఏదైనా మందపాటి కళాయి అయితే పెట్టండి. దానిలోకి ముందుగా 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకోండి. ఈ ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా హీట్ అవనిచ్చి దానిలోకి పల్లీలు అయితే వేసుకుని ముందుగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఏదైనా గిన్నెలోకి అయితే తీసేసుకోండి. ఇలా పల్లీలు తీసేసిన తర్వాత అదే కళాయిలోకి తాలింపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. 2 స్పూన్ల వరకు మినపప్పు, ఆవాలు, పచ్చెనపప్పు అయితే తీసుకోండి. అలాగే మీ స్పైసీని బట్టి 1-2 ఎండుమిర్చి, 1-2 వరకు పచ్చిమిర్చి అయితే తీసుకోండి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులోకి మరో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసాను. ఈ దొండకాయ ముక్కలను అయితే వేసుకుని ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి. అందువల్ల మరో 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసి దొండకాయ ముక్కలు అయితే వేసేసి దాంట్లోకి అయితే తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత 1 పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోండి. వేసేసి ఒకసారి అయితే బాగా మిక్స్ అయ్యేలా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టేసి దీనిపైన మూత అయితే పెట్టి 10 నిమిషాల పాటు అయితే మగ్గించండి. మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఉండండి. ఒక్కొక్కసారి 10 నిమిషాల తర్వాత అయితే చూపిస్తాను. చూడండి, దొండకాయ ముక్కలు ఇలా మెత్తగా అయితే మగ్గిపోయాయి. చూడండి, ఇవే దొండకాయ ముక్కల్ని మీరు కావాలంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్లో అయితే వేసేసుకుని డీప్ ఫ్రై చేసుకుని తర్వాత వాటిలోకి తాలింపు దినుసులు అయితే వేసేసుకోవచ్చు. ఎలా చేసినా బాగుంటుందండి. కాకుంటే బయట రెస్టారెంట్లో, ఫంక్షన్స్లో అలాగే చేస్తూ ఉంటారు. ఈ దొండకాయ ముక్కలు ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత అయితే ఇందులోకి తురుము పెట్టిన కొబ్బరి అయితే 1 కప్పు వరకు అయితే వేసుకోవాలి. అరకిలో దొండకాయల్లోకి 1 కప్పు కొబ్బరి అయితే సరిపోతుందండి. ఇలా కొబ్బరి వేసిన తర్వాత మాడకోకుండా అయితే గరిటెతో కంటిన్యూస్గా 2 నిమిషాల పాటు అయితే కలుపుతూ అయితే ఉండండి. లేకుంటే మాడిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఇలా ఫ్రై చేసేయండి. ఫ్రై చేసిన తర్వాత మీరు ఇందులో కారం వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదండి. నేనైతే 1 అర స్పూన్ వరకు కారం వేస్తున్నాను. కారం వేసిన తర్వాత 1 నిమిషం పాటు అయితే మగ్గించండి. మగ్గిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన పల్లీలను అయితే వేసేసుకోండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీరని అయితే కొద్దిగా వేసుకోండి. ఇలా లాస్ట్లో పల్లీలు వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పల్లీలు పంట కింద పడినప్పుడు ఆ టేస్ట్ వేరే లెవెల్లో అయితే ఉంటుంది. ఓకేనండి, ఈరోజు ఈ వీడియోలో ఈ దొండకాయ కొబ్బరి రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.